ఏ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా సరే మనకు నచ్చినట్టు అందరికంటే డిఫరెంట్గా కనిపించాలి, మీకోసం మీరే డిజైన్ చేసుకుంటారా? యూనిక్గా కనిపించాలి, ద సేమ్ టైం మనకు కాస్ట్ కూడా కట్ ఆఫ్ అయిపోవాలి అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఒక్కటే మీకు దారి ఉంటుంది. ఏ కలర్ కాంబినేషన్ కావాలో ఎగ్జాక్ట్లీ అదే తెప్పించేసుకోవచ్చు. ఈ పింక్ అంటే ఇదే షేడ్ పింక్ ఒక 10 షాప్లో వెతకాల్సిన అవసరం లేదు. మేల్ వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు మన దగ్గర. మీకు సపరేట్ బ్యాచ్ కావాలి అని అంటే మేము సపరేట్గా ఇస్తాము. సో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే స్టార్టింగ్ బేసిక్ నుంచి మేకప్ వరకు మీరు అన్నీ నేర్పిస్తారు కదా? ఎవ్రీడే ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. 3కి వచ్చారంటే 5 వరకు ఉండేసి మీరు ఒక 2 అవర్స్ మా దగ్గర స్పెండ్ చేశారు అని అంటే చాలు. మిషన్ పైన అంటే కూర్చోపెట్టి స్టూడెంట్స్కి 1 or 2 days ఓన్లీ దాన్ని కంట్రోల్ ఎలా చేయాలో నేర్పిస్తాం. మీకు ఫ్యాషన్ పైన కొంచెం పట్టు ఉంటే సరిపోతుంది. అంటే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రాక్టికల్గా ఏమైనా చెప్తుంటారా స్టూడెంట్స్కి? 2 కోర్సెస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఐటీ కోర్స్ చేస్తూ ఉంటారు ఏదన్నా ఒక సబ్జెక్ట్, కాకపోతే ఫ్యాషన్స్ కూడా కావాలి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎట్ ఏ టైం ఫీజ్ పేమెంట్ చేయకపోయినా మనము ఈజీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఉన్నాయి. INAFD స్టార్ట్ అయ్యి 30 years అవుతుంది కాబట్టి మనము ఈ ఇనాగ్రేషన్ ఆఫర్ కింద 30% ఆఫ్ ఇస్తున్నాం. రీసెంట్ టైమ్స్లో చాలా బూమింగ్ ఉందన్నమాట, చాలా డిమాండింగ్ ఉన్న కోర్స్ అని చెప్పొచ్చు. సో INAFD ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, సో ఫ్యాషన్ డిజైనింగ్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు INAFD ఫ్యాకల్టీ రచన గారు ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రచన గారు. హాయ్ మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. మీ శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. సో చూడగానే అర్థమైపోతుంది మీరు ఫ్యాషన్ డిజైనర్ అని. సో ఇది ఒక ప్లస్ పాయింట్ కదా మీకు? అంటే ఏ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా సరే మనకు నచ్చినట్టు అందరికంటే డిఫరెంట్ గా కనిపించాలి, మీకోసం మీరే డిజైన్ చేసుకుంటారా? అవునండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే యూనిక్ గా కనిపించాలి, ద సేమ్ టైం మనకు కాస్ట్ కూడా కట్ ఆఫ్ అయిపోవాలి అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఒక్కటే మీకు దారి ఉంటుంది. ఎందుకంటే మనము మైండ్లో వచ్చే డిజైన్స్ అన్ని మనం క్రియేటివిటీగా మనం ఇంప్లిమెంట్ చేసేది అని అంటే ఇది ఒక్క కోర్స్లోనే మనం చేయగలుగుతాము. కరెక్ట్. నాట్ ఓన్లీ మనం ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం, మనం మనీ ఎర్న్ చేస్తాం అనే దానికంటే సరే మనం మనీ ఖర్చు పెట్టాం, సేవ్ అవుతుంది అని చెప్పొచ్చు కదా. ఒక ఫ్యాషన్ డిజైనర్ ఒక ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా అదే కాస్ట్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే మీరు యూనిక్ గా కనిపిస్తారు. ఫస్ట్ థింగ్, ఒక 10 మందిలో వెళ్తున్నారు అని అంటే మీరు స్పెషల్ గా యూనిక్ గా కనిపిస్తారు. అదైతే డెఫినెట్ గా మీరు ఫిగర్ అవుట్ చేయొచ్చు. కరెక్ట్. అండ్ మనకి కొంతమందికి ఏంటంటే ఎంత మంచి డిజైన్ చేసినా సరే ఒక సాటిస్ఫాక్షన్ రాదు. మనకు నచ్చినట్టు మనం వేసుకుంటే కానీ, మనకు నచ్చిన కలర్ కానీ, మనకు నచ్చిన డిజైన్ లేకపోతే అసలు ఏదో ఫీలింగ్ అసలు ఎంటీ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ లేకుండా ఉండాలి అంటే మనం నేర్చుకోవాల్సిందే కదా. అండ్ స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ వల్ల మీకు అంటే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ చేసే గార్మెంట్స్ మీకు సెట్ అవుతాయి. నార్మల్గా ఇంట్లో ఫ్యామిలీలో షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ బయట వెళ్ళినప్పుడు కానీ అంత నప్పవు మీకు. ఎందుకు అని అంటే డిజైనర్స్కి మీ బాడీ అవుట్లుక్ ఎట్లా అనిపిస్తుంది, మీ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది, మీ ఫిజిక్ బట్టి మేము మీకు డ్రెస్సెస్ కానీ ఏ నెక్స్ కానీ ఎట్లా సెట్ అవుతాయి అని చూసి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ట్రై చేసి మరి మేము డిజైన్ చేస్తాం కాబట్టి మీకు నచ్చుతాయి. ఒక 10-15 షాప్స్ తిరిగి టైం వేస్ట్ చేసే బదులు సో ఒక మంచి డిజైనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్స్ మనకి నచ్చిన రిక్వైర్మెంట్ చెప్పి ఒక మంచి డ్రెస్ని డిజైన్ చేసుకోవడం బెటర్, చాలా బెటర్. ఇంకొకటి ఏంటి అని అంటే మీరు షాపింగ్ మాల్కి వెళ్తే మీరు నార్మల్గా చూసి ఉంటే ఒక డిజైన్ ఒక 30-40 పీసెస్ ఉంటాయి. అంటే ఆ 30-40 మెంబర్స్ కూడా వేరే వాళ్ళు కూడా అదే డ్రెస్ వేసుకుంటారు. అదే ఒక డిజైనర్ దగ్గరికి వెళ్తే మీరు అట్లాంటి డిజైన్ కానీ లేదు అని అంటే అట్లాంటి కలర్ కాంబినేషన్స్ కానీ మళ్ళీ మీరు ఎక్కడ చూడరు. అదే స్పెషాలిటీ డిజైనర్స్కి అండ్ నార్మల్ మాస్
అండ్ ఇంకొకటి మనకి ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా, ఒక్కొక్కసారి డిజైన్ బాగా నచ్చుతుంది, ఆ కలర్ మనకి సెట్ అవ్వదు అనిపిస్తుంది. సో నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. సో ఈ టెన్షన్స్ ఏమి ఎక్కర్లేకుండా మనకు నచ్చిన కలర్, నెక్ ప్యాటర్న్, ఏ నెక్ సెట్ అవుతుంది, ఏ కలర్ సెట్ అవుతుంది, ఇవన్నీ కూడా డిజైనర్ దగ్గరే ఉంటాయి కదా. అవునండి. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు సీజన్ బట్టి కూడా డ్రెస్సెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ లో వేసుకోవాల్సిన డ్రెస్సెస్ వింటర్ లో వేసుకోలేరు, వింటర్ లో వేసుకోవాల్సింది మళ్ళీ రెయినీ సీజన్ లో వేసుకోలేరు. కాకపోతే మీది హెడేక్ అంతా డిజైనర్స్ తీసుకొని ఒక మంచి అవుట్ఫిట్ అయితే మీకు ప్రజెంట్ చేస్తారు. సో టెన్షన్ వాళ్ళకి, సాటిస్ఫాక్షన్ మీకు, అంతే. ఓకే. సో మీరు నేర్పిస్తూ ఉంటారు ఇవంతా కూడా, ఇది మీరు డిజైన్ చేసుకున్నారా? అవునండి, అవును. ఇది నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం కలర్ చేపించేసుకొని బ్లాక్ ప్రింటింగ్ అని అంటాం. ఇది మనకు ఇప్పుడు మనకు నార్మల్ గా అయితే హిందీ ఉంది, ఇది మనం డిజైన్ చేస్తాం పేపర్ లో, అది మళ్ళీ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేసేసి ఇదే బ్లాక్ చేపిస్తాము. అని అంటే వుడ్ తోనే ఒక బ్లాక్ చేస్తారు, అది స్పెషల్ గా ఇదే శారీ పైకి రావాలి అని అనుకుంటే మనకు బ్లాక్ ప్రింటింగ్ లాగా ఉంటుంది. అండ్ ద బ్లౌజ్ ఆల్సో నార్మల్ ప్లెయిన్ కాటన్ తీసేసుకొని మనం టై అండ్ డై చేయించాము. షిబోరి ఫ్యాబ్రిక్ అని అంటాము, ఇప్పుడు షిబోరి డిజైన్స్. అట్లా మీకు కాస్ట్ అంతా కట్ అయిపోతుంది. అండ్ మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలో ఎగ్జాక్ట్లీ అదే తెప్పించేసుకోవచ్చు. మనం వెతకాల్సిన అవసరం లేదు బయట. ఈ పింక్ అంటే ఇదే షేడ్ పింక్ ఒక 10 షాప్లో వెతకాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జాక్ట్లీ ఏ పింక్ అని అంటే అదే పింక్ వచ్చేస్తుంది మనకు. ఓకే. సో మరి INIFD స్టూడెంట్స్ కి ఇవన్నీ క్లీన్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి దగ్గరుండి నేర్పిస్తారా యాజ్ అ ఫ్యాకల్టీగా మీరు? ఎస్, అదైతే ష్యూర్ గా ఉంటుంది. నార్మల్ గా ఏంటి అని అంటే మనం ఫస్ట్ బేసిక్ నుంచి ఉంటుంది. మనకు బేసిక్ ఏముంటుంది అని అంటే కలర్స్ కానీ, లేదు అని అంటే వాళ్ళకు ఎట్లాంటి పర్సనాలిటీకి ఎట్లాంటి డ్రెస్సెస్ సెట్ అవుతాయి అనేది అక్కడ నుంచి బేసిక్ గా నేర్పించి అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి క్రియేటివిటీ కానీ, లేదు అని అంటే మీరు ఒక డిజైన్ చేయండి, లేదు అని అంటే మీకు వాళ్ళకు మొత్తం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాము. డిజైనర్స్కి ఎప్పుడూ కూడా ఇంతలోనే చేయాలని ఉండదు. వాళ్ళ మైండ్ మనం బేసిక్ మొత్తం అప్డేట్ చేసేసిన తర్వాత అడ్వాన్స్ లెవెల్ అనేది వాళ్ళ క్రియేటివిటీ అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూడాలి. అండ్ అందరికీ కూడా సేమ్ ఐడియాస్ రావు, డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. మనం ఇచ్చేది ఒకటే థీమ్ ఇస్తాము, కానీ మనకు ఒక 10 ఐడియాస్, కొత్త ఐడియాస్ మనకు వచ్చేస్తాయి. అంటే స్టార్టింగ్ బేసిక్ నుంచి స్టార్ట్ చెప్తామని చెప్తున్నాను కదా, అంటే ఏముంటాయి మ్యామ్, అంటే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి? బేసిక్ అంటే ఇందులో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, నాకు చాలా కన్ఫ్యూజ్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఒక టైలర్ ఒక డ్రెస్ కుడితే అయిపోయింది అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనింగ్ లో మినిమం 13 to 16 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. అంటే ఎలిమెంట్స్ ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది, కానీ ప్రతి సబ్జెక్ట్ కి కూడా మనము ఎండ్ ఆఫ్ ది డే గార్మెంట్ ఎట్లా వస్తుంది అవుట్ఫిట్ అనేది చూస్తాము. ఎలిమెంట్స్ ఆఫ్ డిజైనింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్ అంటే ఇప్పుడు మనం వేసుకున్న డ్రెస్ కి ఎక్కడ హైలైట్ చేయాలి, ఎట్లాంటి నెక్స్ పెడితే మనకు వాళ్ళు స్లిమ్ గా కనిపిస్తారు, లేదు అంటే బ్రాడ్ గా కనిపిస్తారు అనేది ఎలిమెంట్స్ ఆఫ్ డిజైనింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్. అంటే ఆ లైన్స్ ఎట్లా స్ట్రక్చర్స్ వేయాలి, ఇల్లస్ట్రేషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లస్ట్రేషన్స్ ఏంటి అని అంటే మన మైండ్ లో ఉన్న ఐడియాస్ అన్ని మనము ఎదుటి వ్యక్తికి చూపెట్టాలి అని అంటే పేపర్ పైన వేయాల్సింది. ఆ పేపర్ పైన హ్యూమన్ స్ట్రక్చర్ ఎట్లా వేస్తాము, ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి నెక్స్, హైట్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి డ్రెస్సెస్, లేదు అంటే ఎథనిక్ గార్మెంట్స్ ఎట్లా వేయాలి, అదంతా ఇల్లస్ట్రేషన్స్ ఉంటుంది. ఒక్కసారి పేపర్ పైన రాగానే కలర్ థియరీ స్టార్ట్ అవుతుంది. అంటే కలర్ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, ఆ కలర్ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరకట్లేదు, మనం ఎట్లా క్రియేట్ చేయాలి ఆ కలర్, అది మనము టైలర్స్ దగ్గర కానీ, లేదు అని అంటే ఇప్పుడు టై అండ్ డై దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కలర్ అనేది ఎంత రేషియోలో కలిపితే మనకు ఆ ఎగ్జాక్ట్ ఆ కలర్ వస్తుంది అనేది ఇక్కడ మనం కలర్ థియరీలో చూపిస్తాం. నెక్స్ట్ ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అందులో మనకు స్టిచ్చింగ్ కానీ, డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కానీ, నెక్ లైన్స్, అక్కడ కూడా డైరెక్ట్ డ్రెస్కి అట్లా స్టిచ్ చేపియం మనము. ఫస్ట్ నెక్ లైన్స్ చేపిస్తాం, తర్వాత స్లీవ్స్, అంటే అన్ని డిఫరెంట్గా సపరేట్ చేపించి దాని తర్వాత కన్స్ట్రక్షన్ అనేది ఒకటేసారి ఫుల్ గార్మెంట్కి చేపిస్తాం. దాని తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గార్మెంట్స్కి కొంచెం మనము బటన్స్ కానీ షో ఆఫ్ ఏమన్నా ఇవ్వాలి, అది ఎంబ్రాయిడరీ పార్ట్ వచ్చేస్తుంది. అంటే ఎంబలిష్మెంట్ ఏదన్నా ఇవ్వాలి, లేదు అని అంటే కొంచెం హైలైట్ చేయాలి, నెక్ లైన్స్ జర్దోసి వర్క్ తోని కొంచెం మీకు ఎంబ్రాయిడరీ కావాలి అని అనుకుంటే అట్లా
దాని తర్వాత ఇప్పుడు డ్రెస్ అంతా రెడీ అయిపోయింది, ఇప్పుడు అది మార్కెట్లోకి వెళ్ళాలి, అమ్మేయాలి కదా మనము. డిజైనర్స్ అన్నప్పుడు మనము డ్రెస్సెస్ అన్ని చేసి క్రియేట్ చేసి మనం సేల్ చేయాలి కాబట్టి అక్కడ మార్కెటింగ్ టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి, బొటిక్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా ఉంటుంది, ఆ గార్మెంట్ మీరు సేల్ చేయాలంటే ఎట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, అండ్ దానికి ఎంత ప్రైస్ పెట్టాలి, అదంతా కూడా మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్ లో వస్తుంది మీకు. అట్లా ప్రతి సబ్జెక్ట్ కూడా లింకప్ అయి ఉంటుంది. అందుకే అన్నాను ఇన్ని సబ్జెక్ట్స్ లో ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా మీరు తరువుగా ఉంటే దానిపైన కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. వామో, నార్మల్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏదో టైలరింగే కదా, సేమ్ అదే వాళ్ళు స్టిచ్ చేస్తారు మీరు స్టిచ్ చేస్తారు, డిఫరెన్స్ ఏముంది అనుకుంటారు చాలా మంది. ఇంత ఉందా అంటే జస్ట్ ఒక డ్రెస్ ని డిజైన్ చేయడమే కాకుండా దాన్ని మార్కెట్ లో ఎంత వర్త్ తీసుకెళ్లొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాషన్ డిజైనర్స్ అనేవాళ్ళు డ్రెస్ మనం డిజైన్ చేసి క్రియేట్ చేసిన డిజైన్ క్లయింట్స్ కానీ లేదు అని అంటే మనం ఎవరైనా వేసుకుంటేనే అది మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే మన గార్మెంట్ ర్యాంప్ పైన వస్తుంది, లేదు అని అంటే మన గార్మెంట్ సెలబ్రిటీస్ వేసుకున్నారు, అప్పుడే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మార్కెట్లో వెళ్ళి ఆ ప్రోడక్ట్ని ఎట్లా సేల్ చేయాలనేది కూడా మనము ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఇందాక ఇలిస్ట్రేషన్ అన్నారు కదా, అంటే నార్మల్గా మన మైండ్లో ఉన్న డిజైన్ని ఒక పేపర్ ముందు పెట్టి క్లయింట్కి చూపిస్తూ ఉంటాం, సో దానికి ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అని. బట్ మనకి ఇంకొకటి ఏంటంటే దగ్గరగా కాకుండా క్లయింట్ ఒకవేళ డిజిటల్గా మనం చార్ట్ చేస్తున్నాం ఆర్ఎల్స్ వాళ్ళకి పంపిస్తున్నాం వాట్సాప్ త్రూ ఇలా అన్నప్పుడు డైరెక్ట్గా కలర్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మనకి డిజిటల్ ఇలిస్ట్రేషన్ ఇంపార్టెంట్ కదా. సో మరి INIFDలో ఈ ఆప్షన్ ఒకటి ఉందా, ఇది కూడా నేర్పిస్తారా? ఉంది. అది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. నార్మల్గా అయితే వేరే కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే థర్డ్ ఇయర్లు అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి CAD అని అంటారు, మనకు మాత్రం అలా లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం AIతో నడుస్తుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి మనము డిజిటల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నామా. అండ్ ఇప్పుడు నా క్లయింటే అనుకోండి యుఎస్లో ఉంది, తనకు నేను పంపించాలి డ్రెస్ డిజైన్ చేసి కలరింగ్ వేసి ఫోటో తీసి అంత క్లారిటీ ఉండదు. CAD ఉంటుంది, ఇలస్ట్రేటర్, రెండు నేర్పిస్తాము. కంప్యూటర్ ఎయిడెడ్ CAD ఉంటుంది, ఇంకొకటి ఇలస్ట్రేటర్ ఉంటుంది. ఇందులో ఇలస్ట్రేషన్స్ వేసిన తర్వాత మేబీ వాళ్ళకి ఆ కలర్ నచ్చలేదు అనుకోండి, ఇమీడియట్గా కలర్స్ చేంజ్ చేయొచ్చు, ప్యాటర్న్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాన్యువల్ కంటే అది చేయడం వల్ల మనకు టైం టేకింగ్ అనేది చాలా లెస్ అవుతుంది. కరెక్ట్, అంటే డిజైన్ కూడా వెంటనే చేంజ్ చేసేయచ్చు, కలర్ మళ్ళీ ఇంకొక స్కెచ్ గీసి ఇంకొక కలర్ కాంబినేషన్ వేసి టైం వేస్ట్, అండ్ క్లయింట్ మధ్య కూడా కొంచెం మిస్కమ్యూనికేషన్ అవుతుంది. అవును, సో ఇది CAD కూడా ఉంది. CAD తో పాటు ఇదే క్వశ్చన్ అడిగినందుకు చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్ గా చెప్తున్నాను నేను, ఇప్పుడు నేను యాజ్ ఎ డిజైనర్ నేను నా క్లయింట్కి ఒక డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చేసాను అనుకోండి, అక్కడితో నాది పని అయిపోదు, నా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ డ్రెస్కి తగ్గట్టు మేకప్ కూడా నేను సజెస్ట్ చేయాలి, ఆ డ్రెస్కి తగ్గట్టు హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో మనం సజెస్ట్ చేయాలి. యాజ్ ఎ డిజైనర్ ఇప్పుడు 100% గార్మెంట్ మనం ఇచ్చినప్పుడు దానికి 200% కూడా మనకు స్టైలిష్ అనేది చెయ్యాలి. మేకప్ ఆర్టిస్ట్ చేస్తారు కదా. ఎస్, యాక్చువల్గా మేకప్ ఆర్టిస్ట్ చేస్తారు, కానీ యాజ్ ఎ డిజైనర్ మన స్టూడెంట్స్కి INIFDలో ఏం చేస్తున్నాము అని అంటే మనము మేకప్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. నార్మల్గా బయట ఎక్కడ ఆప్షన్ ఉండదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఎంత మంచి గార్మెంట్ రెడీ చేసినా వాళ్ళకు హెయిర్ స్టైల్ బాగాలేదు, లేదు మేకప్ బాగాలేదు, దానికి సెట్ అవ్వలేదు, యాక్సెసరీస్ బాగాలేవు అని అంటే ఆ లుక్ అంతా పోతుంది. ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ సాటిస్ఫై అవ్వరు. అందుకని మన సజెషన్స్ కాబట్టి కొంచెం అది బేసిక్గా మీరు ఇలా మేకప్ చేసుకోవడము, లేదు అంటే హెయిర్ స్టైల్స్ కానీ, లేదు అంటే యాక్సెసరీస్ కానీ ఎట్లాంటివి క్యారీ చేస్తే మీరు ఇంకా పాపప్ అవుతారు అనేది అవన్నీ నేర్పిస్తాం. వావ్, సో అంటే INIFD జస్ట్ మేము డిజైనర్స్ కాబట్టి డిజైన్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ మేకప్లో పోయినా పర్లేదు మాకు అనవసరం అనుకోకుండా, సో వాళ్ళ ఫంక్షన్ వాళ్ళ ఈవెంట్ మోర్ బ్యూటిఫుల్గా అవ్వడం కోసం మేకప్ను కూడా యాడ్ చేశారనమాట. వావ్, సో ఇంకొకటి అడగాలనుకుంది ఏంటంటే నార్మల్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే గర్ల్స్ అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు ఈ మధ్య హౌస్ వైఫ్స్ కూడా యాడ్ అయ్యారు, ఉమెన్స్ కూడా నేర్చుకుంటున్నారు, బట్ మెన్స్కి ఏమైనా ఆప్షన్ ఉందా? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు వస్తున్న ఎంక్వైరీస్ కానీ అవి కూడా గర్ల్స్ అమ్మాయిల కంటే బాయ్స్ ఎక్కువ వస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? అంటే అమ్మాయిలు ఒకప్పుడు డిజైనింగ్ అంటే ఓన్లీ అమ్మాయిలే అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదండి. ఎందుకనంటే ఫీమేల్ డిజైనింగ్ ఎంత ఇంపార్టెంట్ ఉందో ఇప్పుడు మేల్స్ కూడా అంతే డిజైనర్ గార్మెంట్స్ వేసుకోవాలన్నా ఎక్కువ వచ్చేసింది. కాబట్టి మేల్ వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు మన దగ్గర.
మీకు సపరేట్ బ్యాచ్ కావాలి అని అంటే మేము సపరేట్గా ఇస్తాము, లేదు కోఎడ్ కావాలి అని అన్నా కానీ కోఎడ్ ఇస్తాము. అట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి నిజానికి చాలా మంది హౌస్ వైఫ్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు, వాళ్ళ ఎంక్వైరీస్ ఎక్కువ ఉన్నాయని విన్నాం. సో మరి నాకున్న డౌట్ ఏంటంటే, నార్మల్ రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే డైలీ క్లాసెస్ అటెండ్ అవుతారు, వాళ్ళకి టైం ఉంటుంది, పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. హౌస్ వైఫ్స్ అంటే పాపం డైలీ క్లాస్ అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి, మళ్ళీ ఇంట్లో మేనేజ్ చేయాలంటే కష్టం కదా. సో వారికి మీరు ఏమైనా స్పెషల్గా ఏమైనా క్లాసెస్ చెప్తున్నారా? యాక్చువల్గా అయితే ఇంతవరకు లేదు, కాకపోతే మీరు అన్నట్టుగా మాకు అంటే చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. ఎలా అంటే హౌస్ వైఫ్స్ మేడం, మేము మా పిల్లలు ఉన్నారు, మాకు అంత టైం స్పెండ్ చేయలేము మేము అని అంటే, ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అంటే ఎవ్రీడే ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. ఓకే, 2 hours బ్యాచ్ అంతే. అదే మీరు 3కి వచ్చారంటే 5 వరకు ఉండేసి మీరు ఒక 2 hours మా దగ్గర స్పెండ్ చేశారు అని అంటే చాలు. అండ్ ఇది ఏంటి అని అంటే, ఇది కూడా మేము చెయ్యలేం, డైలీ రాలేం మేడం 3 to 5, మేము అది కూడా లేదు అని అంటే ఓన్లీ సాటర్డే బ్యాచ్ ఉంది. స్పెషల్లీ ఫర్ ద హౌస్ వైఫ్స్ ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నారో, అంటే ఆల్రెడీ ఎంబీఏలు ఎంసీఏలు చేసి జాబులు చేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎప్పుడో ఒకసారి ఒక ప్యాషన్ ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యాలి అని అన్నట్టు, కానీ అక్కడ జాబ్ వదలలేరు, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్స్ అట్లా ఉంటాయి, అక్కడ ఇన్కమ్ రావాలి. వాళ్ళ కోసం మనం సాటర్డే బ్యాచ్ ఓపెన్ చేసామండి. అంటే వీకెండ్ బ్యాచ్, అంటే సాటర్డే ఒక్క రోజు స్పెండ్ చేస్తే, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే 10 to 4 మీరు ఒకవేళ స్పెండ్ చేస్తే మీకు వీక్ కావాల్సిన సబ్జెక్ట్ అంతా ఆ ఒక్క రోజులో ఇస్తాము. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, రెగ్యులర్గా మనము వాట్సాప్ గ్రూప్లో మనము కాంటాక్ట్ అయ్యి ఉంటాయి. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ మనకు ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉంటారు. వాట్సాప్ గ్రూప్కి సపరేట్ ఫ్యాకల్టీస్ ఉంటారు, వాళ్ళు మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తారు. ఓకే, అంటే నార్మల్ స్టూడెంట్స్కి డే మొత్తం ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. లేదు ఇలా మేము డే మొత్తం స్పెండ్ చేయలేము అనుకున్న హౌస్ వైఫ్స్కైనా సరే, ఆర్ఎల్సీ జాబ్ చేసుకున్న వాళ్ళకైనా ఈవినింగ్ అది కూడా వద్దు అనుకుంటే సాటర్డే. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు లాస్ట్ టైం మనం మాట్లాడింది ఏంటంటే, ఈ డే మొత్తం చేసే వాళ్ళకి నార్మల్ స్టూడెంట్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, క్వాలిఫికేషన్ బట్టి 3 years 2 years 1 year అనేది వాళ్ళ టైం పీరియడ్ ఉంది. బట్ మరి వీళ్ళకి ఎలా మ్యామ్, జస్ట్ 1 day వాళ్ళు ఎలా నేర్చుకోగలరు? ఇవంతా నేర్చుకోగలుగుతారు. ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, హౌస్ వైఫ్స్ కానీ ఐటీ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళకు గ్రాపింగ్ పవర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని మనము ఇప్పుడు ఇన్ కేస్ సాటర్డే అనుకోండి, సాటర్డే స్పెషల్గా వాళ్ళ కోసమే ఫ్యాకల్టీస్ వస్తారు, సాటర్డే బ్యాచ్ వాళ్ళకు. ఎవ్రీ సబ్జెక్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే, రిమైనింగ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే వీక్లీ ఒక టైం టేబుల్ ఉంటుంది. వీళ్ళకు మాత్రం ఒకటే రోజు ఆల్ ద 3 subjects అన్నా 4 subjects అన్నా ఉంటుంది. ఎవ్రీ 2 hours ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానిపైన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, దానికి ప్రాజెక్ట్ ఇచ్చేసి, లేదు అంటే హోంవర్క్ ఇచ్చేసి అలా ఉంటుంది. కాకపోతే అదేంటి ఎక్కువ ఇబ్బంది అనేది ఉండదు, ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, హౌస్ వైఫ్స్కి కానీ వీళ్ళకి కానీ కాబట్టి ఎక్కువ హోంవర్క్స్ అనేటివి ఎక్కువ ఉండవు వీళ్ళకు. నార్మల్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెం రెడ్యూస్ అవుతుంది. ఈవెన్ సాటర్డే ఒకటైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు కాల్ చేసి వీక్ అంతా కాల్ చేయొచ్చు. వీక్ మొత్తం సాటర్డే వచ్చిన డౌట్స్ జనరల్ గా ఆ రోజు ఎవరికి రావు డౌట్స్, ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఇంట్లో అప్పుడే వస్తాయి. కాబట్టి వీక్ ఎప్పుడైనా కానీ మీకు డౌట్స్ ఉన్నాయని అంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అడ్మిన్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఫ్యాకల్టీస్ ఉంటారు. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ క్లియర్ చేస్తారు. అట్లా కాదు ఈ సాటర్డే వచ్చారు, ఈ డౌట్ కోసం మళ్ళీ నేను నెక్స్ట్ సాటర్డే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ నార్మల్ స్టూడెంట్స్ ఎట్లా వస్తారో మీరు నార్మల్గా కూడా ఫోన్లో మాకు ఆ డౌట్స్ అడగచ్చు, మేము క్లారిఫికేషన్ చేస్తాము. మీకు అందులో మెసేజెస్లో మీకు డౌట్స్ క్లియర్ కాకపోయినా కానీ కాల్ చేసినా చేస్తాం మేము. ఎన్ని ఇయర్స్ ఉంటుంది కోచింగ్? మరి సేమ్ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు మనము షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ కాబట్టి 3 months 6 months వాళ్ళకైతే ఎక్కువ బెనిఫిషియల్ ఉంటుంది. మీకు 1 year వరకు, 2 years 3 years అని అంటే అవి డిగ్రీ కోర్సెస్ కాబట్టి, ఇప్పుడు మనకు ఇంటర్ అది డిగ్రీ కోర్సెస్ కాబట్టి 1 yearలో మీరు చేసుకోవచ్చుమా. ఓకే, సో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే స్టార్టింగ్ బేసిక్ నుంచి మేకప్ వరకు మీరు అన్నీ నేర్పిస్తారు కదా. బట్ కొంతమందికి అంత అవసరం ఉండదు, జస్ట్ మేము బిజినెస్ చేసుకోగలిగే అంత నాలెడ్జ్ మాకుంటే చాలు, అంతవరకు మాకు నేర్చుకుంటే చాలు అనుకుంటుంటారు. ఎక్కువ మంది హౌస్ వైఫ్సే ఉంటారు, ఇలాగా జస్ట్ బొటిక్
స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకు స్టిచ్చింగ్ రావాలి, డిజైన్ చేసే సత్తా మాకు ఉండాలి అనే విధంగా వస్తూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా అలాంటి ఆప్షన్ ఉందా ఓన్లీ స్టిచ్చింగ్ వరకు? ఎస్, అది కూడా ఉంది. నార్మల్గా అయితే ఇప్పుడు బొటిక్ స్టార్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళ షెడ్యూల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కాకపోతే ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి నేను అని అన్నట్టు ఉంటుంది. వాళ్ళకు 6 months కోర్స్ ఉంటుంది. బొటిక్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఉంది. అంటే మీరు ఎట్లా బొటిక్ స్టార్ట్ చేయాలి, దానికి రిక్వైర్మెంట్ సబ్జెక్ట్స్ ఏం నేర్చుకోవాలి అనేది మేము ఇస్తాం. ఓన్లీ స్టిచ్చింగ్ చేశారనుకోండి, ఓన్లీ స్టిచ్చింగ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ నేర్చుకున్నారనుకోండి, ఓకే మీరు స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. కాకపోతే ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కలర్ కాంబినేషన్స్ కానీ, లేదు అని అంటే ఇప్పుడు లావుగా ఉన్నారు, లేదు సన్నగా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి డిజైన్స్ చేయాలి అనేది మళ్ళీ ఇల్లస్ట్రేషన్ కలర్ థియరీ కాబట్టి ఇప్పుడు మీకు స్టిచ్చింగ్తో పాటు బేసిక్ కలర్ థియరీ కానీ, లేదు ఇల్లస్ట్రేషన్స్ కానీ, బొటిక్కి రిలేట్ అయ్యే సబ్జెక్ట్స్ అన్నీ కూడా అందులో ఇన్క్లూడ్ చేస్తాము. అది 6 months కోర్స్ ఉంటుంది. అండ్ ఈ 6 months కోర్సు కూడా మీరు సాటర్డేస్ కూడా అటెండ్ అవ్వచ్చు. చాలా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్గా చాలా మంది యాక్చువల్గా ఈ ఫెసిలిటీస్ లేదు కాబట్టి చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ, లేదు అంటే ఐటీ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు ఇక నెక్స్ట్ స్టెప్ తీసుకోలేరు. ఎందుకనంటే ఆ బెనిఫిషియర్స్ మనకి ఎక్కడ ఏ కాలేజ్లో ఉండయి. ఇక్కడ ఏంటి అని అంటే మీరు మా దగ్గరకు వస్తే మీ సౌకర్యాన్ని బట్టి మేము ఏ బ్యాచ్లో వేయాలనేది మేము డిసైడ్ చేసేసి మీకు ఆ కంఫర్ట్ లెవెల్ అనేది ఇచ్చేస్తాం. అట్లా ఉంటుంది. ఓకే. సో అండ్ ఇందులో కూడా నాకు వచ్చిన చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మనం ఇలిస్ట్రేషన్లో స్కెచెస్ గీయాలి, డ్రెస్ని డిజైన్ చేయాలి, అండ్ వాళ్ళ కలర్ కాంబినేషన్ డిజైన్ చేయాలి, అండ్ పర్ఫెక్షన్ ఉండాలి, హెయిర్ ఉండాలి, నెక్, ఫేస్, అలాగే స్టిచ్చింగ్ కూడా వచ్చి ఉండాలి. బట్ ఇవేవి రాని వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఈవెన్ ఈ మిషన్ ఎలా స్టిచ్ చేయాలో కూడా తెలియదు, సరిగ్గా దాన్ని తొక్కడం కూడా రాదు. సో వాళ్ళకి మీరు ఎలా ట్రై చేస్తున్నారు INFDలో? అలాంటి వాళ్ళ కోసమే మనకు డ్యూరేషన్ అనేది 1 year, 2 years, 3 years ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న చిన్న క్వశ్చన్, స్టిచ్చింగ్ కూడా రాదు కదా. నార్మల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు మిషన్ పైన అంటే కూర్చోపెట్టి స్టూడెంట్స్కి 1 or 2 days ఓన్లీ దాన్ని కంట్రోల్ ఎలా చేయాలో నేర్పిస్తాం. మిషన్ కంట్రోల్ కూడా ఎట్లా చేయాలనేది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఎట్లా కంట్రోల్ చేయాలి, ఒకవేళ మీకు స్పీడ్గా మీకు స్టిచ్ పడాలని అంటే ఎలా చేయాలి, లేదు స్లోగా పడాలంటే ఎలా చేయాలి అనేది బేసిక్ నుంచి ఉంటుంది. కాబట్టి అసలు ఏ స్ట్రీమ్ అంటే డిఫరెంట్ స్ట్రీమ్ల నుంచి వస్తారు కదా, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా కానీ మనం ఇక్కడ ఇచ్చే ఫౌండేషన్ కోర్స్ అనేది ఫస్ట్ 15 days 20 days ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. ఇందులో ఏంటి అని అంటే అందరు స్టూడెంట్స్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఫ్యాషన్ ట్రాక్ పైన పెడతాం ఈ 15 to 20 days. సబ్జెక్ట్ ఉండదు ఇందులో. డిఫరెంట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫ్యాషన్ ట్రాక్ లో పెట్టడానికి మాకు 15 to 20 days పడుతుంది. అక్కడి నుంచి మేము మెల్లగా స్టార్ట్ చేస్తాం. అలా ఉంటుంది. సో ఫస్ట్ 15 days బేసిక్స్ నేర్పిస్తారనమాట. అంటే ఏం భయపడద్దు, అలా ఏం అవసరం ఉండదు. ఏంటి అని అంటే ఒక్కటి మీకు ఫ్యాషన్ పైన కొంచెం పట్టు ఉంటే సరిపోతుంది. అంటే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మేము ముందుకు తీసుకెళ్తాం. ఓకే. అండ్ మనకి ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఎంత డిజైన్ చేయడం వచ్చినా సరే, కలర్ కాంబినేషన్స్ మంచిగా ఇచ్చినా, ఏ నెక్ ప్యాటర్న్ సూట్ అవుతుంది, ఇవన్నీ ఐడియా ఉన్నా సరే ఈ డిజైన్ ఈ క్లాత్కి బాగుంటుంది, ఈ క్లాత్ పైన పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అండ్ ఇంకా మోర్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అండ్ ఆ క్లాత్ని మనం ఎన్ని పాయింట్స్లో స్టిచ్ చేయాలి, ఎన్ని పాయింట్స్ స్టిచ్ చేస్తే డ్యామేజ్ అవుతుంది లేదంటే బాగుంటుంది అనే కూడా నాలెడ్జ్ ఉండాలి. సో దానికి మీరు ఏమైనా ప్రాక్టికల్గా ఏమైనా చెప్తుంటారా స్టూడెంట్స్కి? ప్రాక్టికల్ అని అంటే గార్మెంట్ కన్స్ట్రక్షన్ క్లాస్లోనే చెప్తాం మేము ఇది. ఆ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఇప్పుడు జనరల్గా చూడండి, నార్మల్గా ఇప్పుడు మీరైనా నేనైనా ఏదైనా కొత్త అవుట్ఫిట్ చేయించుకోవాలి అని అంటే మనం ఫస్ట్ స్క్రోల్ అయ్యేది గూగుల్లో స్క్రోల్ అవుతాం. ఏది ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్, కరెక్ట్, మేబీ సెలబ్రిటీస్ వేసుకున్నది మనకు నచ్చింది, కానీ అది ఆ ఫ్యాబ్రిక్ మనం మార్కెట్లో వెళ్తే thousandsలో ఉంటుంది, మనం అంత అఫోర్డ్ చేయలేము. కరెక్ట్. ఇప్పుడు డిజైనర్స్ ఏం చేస్తారంటే లుక్ అంటే చూడ్డానికి అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది, కానీ మనం అంత డబ్బులు పెట్టం. దానికి ఆల్టర్నేట్ గా ఇంకొక ఫ్యాబ్రిక్స్ ఏమున్నాయి మన దగ్గర, అంటే లుక్ అదే రావాలి, ఫీల్ అదే రావాలి, బౌన్సీనెస్ అదే రావాలి, కానీ బడ్జెట్ లో రావాలి. ఆ బడ్జెట్ లో రావాలి అని అంటే ఇప్పుడు డిజైనర్స్ కి మార్కెటింగ్ సర్వేస్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ 1000 rupees మీటర్ ఉంది అనుకోండి, ఈవెన్ నాకు 300 కి కూడా మీటర్ దొరికేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కనిపిస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏముంటుంది మీకు? అది
మనం క్లాస్లో తెచ్చి ఫ్యాబ్రిక్స్ మనము బర్న్ చేసేసి దాని యాష్ ఎట్లా వస్తుంది, దాని క్వాంటిటీ ఎట్లా ఉంటుంది అదంతా నేర్పిస్తాం ఇందులో. ఓకే ఓకే. అట్లా ఉన్నందుకు మాత్రమే డిజైనర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు అదే డిజైన్ని మీ బడ్జెట్లో తీసుకొని రావాలి అని అంటే ఈ ట్రిక్స్ అన్ని నేర్పిస్తారు. అండ్ ఇంకొకటి మీరు అడిగింది స్టిచ్ కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ చాలా డెలికేట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, దానిపైన మనం మిషన్ వర్క్ కానీ లేదు అంటే స్టిచ్ వేసినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు దాని కింద ఫ్యూజింగ్ కానీ లేదు అని అంటే ఆ డ్యామేజ్ కాకుండా ఫ్రిల్స్ రాకుండా ఎట్లా స్టిచ్ చేయాలనే టెక్నిక్స్ అన్ని ఇందులో నేర్పిస్తాం మనం. ఓకే. స్టూడెంట్స్కి కేవలం క్లాస్లోనే కాకుండా వాళ్ళు ఈ అయిపోయిన తర్వాత కూడా, ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చాలా మార్కెట్లో స్టాండ్ అయ్యే విధంగా మీరు వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు అనమాట. అదైతే కరెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనము స్టూడెంట్ ఇంట్రెస్ట్ పైనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఇలస్ట్రేషన్ అంటే నేను అందరు స్టూడెంట్స్ వచ్చిన తర్వాత మీరు ఇదే ఇలస్ట్రేషన్ వెళ్ళండి అని అయితే నేను చెప్పను. ఫస్ట్ స్టూడెంట్స్కి బేసిక్ 6 to 7 months వాళ్ళ నాలెడ్జ్ ఏముంది, వాళ్ళ టాలెంట్ దేనిపైన ఉందో మేము అబ్జర్వ్ చేస్తాం టీచర్స్ని. కొంతమంది ఇలస్ట్రేషన్స్ చాలా బాగా వేస్తారు, డ్రాయింగ్లో చాలా బాగుంటారు, వాళ్ళ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు అదే పేపర్స్ పైన చాలా మంచి మంచి డిజైన్స్ వేస్తారు, కానీ అది స్టిచ్చింగ్కి ఎక్కువ రారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఫ్యాషన్ డిజైనర్స్గా లేదు అని అంటే డిజైనింగ్ సైడ్కు మేము ఎక్కువ పుష్ చేస్తాం. కొంతమంది ఏంటి అని అంటే స్టిచ్చింగ్ బాగా చేస్తారు, వాళ్ళకు క్రియేటివిటీ ఎక్కువ ఉండదు, వాళ్ళకు డిజైనింగ్ సైడ్. అట్లా ఉన్న సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ ఒక్క సబ్జెక్ట్లో అయినా మీరు తరువుగా ఉన్నారనుకోండి దానిపైన మీరు డబ్బు సంపాదించవచ్చు. అది ఎలా సంపాదించాలి, ఏ వేలో వెళ్ళాలి అనేది మేము ట్రైన్ చేస్తాం ఇక్కడ. అండ్ సేమ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సేమ్ మనం ఒకటే ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నాం కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అవుతారు, కొలాబ్ అయ్యి మంచి బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ కూడా ఉంది. ఓకే. అండ్ నార్మల్గా ఏవైనా ప్రీవియస్ వర్క్స్ చేసిన వాళ్ళు కానీ అంటే బాగా ఫ్యాషన్ డిజైనింగ్లో పేరున్న వాళ్ళు కొన్ని ఫ్యాషన్ డిజైనింగ్స్ కానీ ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్తే వాళ్ళకి ఇంకా ఐడియాస్ పెరగడం కానీ క్రియేటివిటీ రావడం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో వాటికి తీసుకెళ్తారా మీరు? సబ్జెక్ట్లో కూడా మనకు 80 to 90% ప్రాక్టికలే ఉంటుంది. ఎందుకనంటే ఒక రూమ్లో కూర్చోపెట్టి మీరు ఎంత చెప్పినా కానీ అప్పుడు ఒక 10 to 15 minutes అది మైండ్లో ఉంటుంది. అదే సబ్జెక్టు మీరు బయటికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేయించి ప్రాక్టికల్గా చూపిస్తే అది మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా గుర్తొచ్చేస్తుంది మీకు. కరెక్ట్, అదైతే ఉంటుంది. అయితే మన దగ్గర ఫీల్డ్ విజిట్స్ అనేటివి ఎక్కువ ఉంటుంది, మార్కెటింగ్ సర్వేస్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా బయట మనకు ఫ్యాబ్రిక్స్ ఏం దొరుకుతున్నాయి, కాస్ట్ ఏం దొరుకుతుంది, ఈవెన్ థ్రెడ్ కూడా ఎలాంటి క్వాలిటీ ఆఫ్ థ్రెడ్ అయితే మనకు స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది, ఇవన్నీ మార్కెటింగ్ సర్వే ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే వీవర్ సొసైటీస్ ఉంటాయి మనకు. ఫ్యాబ్రిక్ రెడీ అవ్వాలన్నా కానీ థ్రెడ్స్ ఎన్ని తీసుకుంటే అది ఇది అవుతుంది, ఎట్లా నేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి మేము తీసుకొని వెళ్ళి పోచంపల్లి కానీ చాలా వీవర్ సొసైటీస్ ఉన్నాయి. బ్లాక్ ప్రింటింగ్ కూడా స్టూడెంట్స్కి అక్కడికి తీసుకొని వెళ్ళి ప్రాక్టికల్గా చూపిస్తాము. అట్లా ఇవి మొత్తం ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత కూడా మనము ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తాం స్టూడెంట్స్ తోని. ఎందుకు అని అంటే మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఎంబీబీఎస్ కానీ ఏ కోర్స్ చేసినా కానీ లాస్ట్కి వాళ్ళు ఒక ఆపరేషన్ చేస్తేనే కదా డాక్టర్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపల్సరీ. ఇప్పుడు మనం ఎంత బుక్స్లో చదివించినా ఎంత డిజైన్ మనం చేసినా కానీ ఒక ప్రోడక్ట్ని రెడీ చేసి అది క్లయింట్కి వేసి నడిచేటప్పుడు ర్యాంప్ వాక్ అని అన్నప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా 100% మార్కెట్లోకి వెళ్తుంది. అందుకని మేము ఇయర్ ఎండింగ్లో అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది అని అంటే ఒక షో ఉంటుంది, ఫ్యాషన్ షో. అందులో స్టూడెంట్స్ క్రియేటివిటీ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది మైండ్లో, చిన్నప్పటి నుండి నేను ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేయాలి అని. దానికి మనం సపోర్ట్ చేసి ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తాము. అందులో వాళ్ళే డిజైన్ చేస్తారు, వాళ్ళే ఫ్యాబ్రిక్స్ పట్టుకొని వస్తారు, వాళ్ళే సోర్స్ చేస్తారు, స్టిచ్చింగ్ చేస్తారు, ఎంబ్రాయిడరీస్ ఏమన్నా ఉంటే అవి కూడా ఎంబలిష్మెంట్స్ చేస్తారు, ఫ్యాషన్ షో అవుతుంది. అప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు చదువుకున్నదంతా కూడా ఈ ఒక్క ఫ్యాషన్ షో చేయడం వల్ల అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది ప్రాక్టికల్. ఇంకా వాళ్ళు ఈ ఫ్యాషన్ షో చేశారు అని అంటే నువ్వు బయటికి వెళ్ళి ఏ ప్రోడక్ట్ అయినా ఏ గార్మెంట్స్ అయినా మీరు డిజైన్ చేయగలుగుతారు. అంత నాలెడ్జ్ ఉంటుంది, అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకు. మెయిన్ థింగ్
రైట్. అంటే థియరీ కంటే కూడా ప్రాక్టికల్ గా చూస్తేనే ఎక్కువ. త్వరగా నేర్చుకోగలం, ఎక్కువ రోజులు కూడా గుర్తు పెట్టుకోగలం. ఓకే. లాస్ట్ టైం నేను మీ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఈ క్లాత్ తోనే కాకుండా పేపర్స్ తో కొన్ని కొన్ని చోట్ల నేను కొబ్బరి పీచులతో బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ రెగ్యులర్ క్లాతే కాకుండా డిఫరెంట్ గా ఈవెన్ చాక్లెట్ పేపర్స్ తో కానీ సోప్ కవర్స్ తో కానీ ఇలా డ్రెస్ స్టిచ్ చేయడం, ఒక గార్మెంట్ డిజైన్ చేయడం. సో ఇలాంటివి ఎలా మీరు అంటే ఎంత క్రియేటివిటీని స్టూడెంట్స్ తో నింపుతున్నారు, ఏ విధంగా? ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు డిజైనర్ అనగానే ఓన్లీ ఫ్యాబ్రికే వస్తుంది. కానీ ఫ్యాబ్రిక్ కంటే కూడా మనకు బయట ప్రోడక్ట్స్ లేదు అని అంటే నేచర్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి మనకు రోడ్ పైన చాలా ఫ్లవర్స్, ఆ కలర్ కాంబినేషన్స్ చూడంగానే అబ్బా అని అనిపిస్తుంది. అవును. అంటే క్రియేటివిటీకి ఒక ఫ్యాబ్రిక్ ఒక్కటే మనకు లిమిట్ కాదు. ఏ వస్తువుతోనైనా కానీ ఒక గార్మెంట్ షేప్ ఇవ్వచ్చు మీరు. అది ఖర్చు తక్కువ అవుతుంది, మీ క్రియేటివిటీని పెంచుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్యాబ్రిక్ అనేది మీరు ఎట్లా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అయిపోతుంది, సాఫ్ట్ ఉంటుంది. కానీ కొన్ని హార్డ్వి ఉంటాయి. ఇప్పుడు కొన్ని లీవ్స్ ఉంటాయి అనుకోండి, డ్రై లీవ్స్ ఉంటాయి. లేదు అని అంటే వాటిని ఎట్లా మోల్డ్ చేయాలి షేప్స్లోకి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకు రేపు ఒకవేళ క్లయింట్స్ వాళ్ళకు డిఫరెంట్ క్లయింట్స్ వచ్చారు, లేదు అని అంటే ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి, కొన్ని థీమ్స్ పెట్టుకుంటారు, అందరూ ఒకటే డ్రెస్ వేసుకోవాలి అని. ఆ థీమ్స్ క్రియేట్ చేయడానికి ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి మనకు. అవునవును. ప్రాక్టికల్ థింగ్స్. ఈవెన్ కొన్ని సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో బెనిఫిట్ ఉంటుంది. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల ఏదో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం, లేదంటే స్టిచ్చింగ్ చేసుకొని ఒక బొటిక్ పెట్టుకుంటామనే కాకుండా చాలా ఇండస్ట్రీస్ తో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ యూజ్ అవుతుంది కదా. అవును. మీరు ఎలా చెప్తారనమాట, ఈ ప్లాట్ఫామ్ వెళ్ళు చూస్ చేసుకో, నీకు మంచిగా ఇన్కమ్ వస్తుంది అని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సజెస్ట్ చేస్తాము. ఎందుకనంటే స్టూడెంట్ టాలెంట్ బట్టే. ఓకే. ఎందుకు అన్నారంటే ఇప్పుడు మనము స్టూడెంట్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 1 year కోర్స్ ఉంది మనకు. 6 months లో స్టూడెంట్ కేపబిలిటీ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎంబ్రాయిడరీస్లో కొంతమంది బాగుంటారు, స్టిచ్చింగ్లో కొంతమంది బాగుంటారు, కొంతమంది అసలు అదేంటి హ్యాండ్ వర్క్ ఏమీ చెయ్యరు, ఓన్లీ థాట్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ క్రియేటివిటీ చాలా ఉంటుంది. ఏదైనా డిజైన్ డ్రా చేయండి, ఒక థీమ్ ఇచ్చాము అని అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో డ్రా చేసి ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళకు మనము ఏ స్ట్రీమ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, లేదు అని అంటే వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది అనేది అక్కడ నుంచి మనం వాళ్ళకు గైడ్ చేయడం కానీ, రీసెర్చ్ వర్క్ ఇవ్వడం కానీ, దానిపైన ఎక్కువ వర్క్ ఇచ్చి ఇంకొంచెం రీసెర్చ్ పెరగడం కానీ ఇవన్నీ చేస్తాము. ఓకే, నైస్ మ్యామ్. సో ఇంకొకటి మెయిన్గా అడగాల్సింది ఏంటంటే ఫీజ్ గురించి. లైక్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునేది చాలా మంది స్టూడెంట్సే ఉంటారు. అంటే ఇప్పుడు వేరే కోచింగ్ తీసుకుంటూ కూడా ఫ్యాషన్ డిజైన్ నేర్చుకోవాలనుకుంటుంటారు. హౌస్ వైఫ్స్ ఏంటంటే మేము ఇండిపెండెంట్గా ఉండాలి, మా హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకోకూడదు, సో మా దగ్గర ఉన్నప్పుడు ఫీజు పే చేసుకుంటాం, ఇలా అంటే ఎక్కువ కాకుండా ఒకటేసారి మొత్తం పే చేయకుండా ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ దగ్గర ఏమన్నా ఆప్షన్ ఉందా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అయ్యే విధంగా? ఉంది. యాక్చువల్గా చాలా మంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అని అంటే కొంచెంమంది 2 courses చేస్తూ ఉంటారు. అక్కడ ఐటీ కోర్స్ చేస్తూ ఉంటారు ఏదన్నా ఒక సబ్జెక్ట్, కాకపోతే ఫ్యాషన్స్ కూడా కావాలి వాళ్ళకు. లేదు అని అంటే జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాలి. ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎట్ ఏ టైం ఫీజ్ పేమెంట్ చేయకపోయినా మనము ఈజీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఉన్నాయి. అంటే ఎవ్రీ ట్వైస్ అన్నా, లేదు అంటే అదే మంత్లీ వన్స్ అన్నా, లేదు అని అంటే 3 monthsకి ఒక్కసారి అన్నా, 6 months కన్నా అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లా ఏం లేదు ఒకటేసారి లంసమ్ అమౌంట్ కట్టాలి అన్నట్టు ఏది లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే ఫీ స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. INEFD స్టార్ట్ అయ్యి 30 years అవుతుంది కాబట్టి మనము ఈ ఇనాగ్రేషన్ ఆఫర్ కింద 30% ఆఫ్ ఇస్తున్నాం. సో అసలు మొత్తం అన్ని బెనిఫిట్స్, ఈవెన్ ఫీజ్ పే చేయడంలో కూడా ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఇస్తున్నారు. సో అందులో కూడా మళ్ళీ 30% ఆఫ్. అది ఇనాగ్రేషన్ లిమిట్ కాబట్టి అలా ఇస్తున్నాము. ఏంటి అని అంటే మెయిన్ మోటో ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోవాలి. ఉమెన్ అనే కాదు, ఎవరైనా వాళ్ళు ఏదన్నా చదువుకుంటున్నారు అని అంటే ఒక సామెత ఉంటుంది, పైసా వసూలు అని అన్నట్టు. మనం ఇంత పెట్టాము అని అంటే ఇంత తెచ్చేసుకోవాలి అక్కడ నుండి. మనం ఫీజు ఇంత పెట్టేస్తున్నాము అని అంటే అక్కడ నుంచి నాలెడ్జ్ తీసుకొని వచ్చి ఆ నాలెడ్జ్ బట్టి మనము మళ్ళీ మన మనీ సోర్స్ అనేది స్టార్ట్ అయిపోవాలి. సో అమీర్పేట్ గురించి మేము చెప్పాలి అంటే అదొక మెయిన్గా ఎక్కువ స్టూడెంట్స్ అక్కడే ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ అక్కడే ఉంటారు. సో అదొక మంచి ఏరియా అని చెప్పొచ్చు. అంటే ఆ ఏరియాలో మీరు INEFDని పెట్టారు.
సో చాలా మందికి స్టూడెంట్స్కి అందుబాటులో ఎక్కడో దూరంగా వెళ్లకుండా అక్కడే ఐటీ కోచింగ్ చేసుకుంటూ ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా నేర్చుకోవచ్చు. సో మీకు ఈ ఐడియాలో వచ్చింది అమీర్పేటలో పెడితే బాగుంటుంది, అమీర్పేటలో పెడితే ఎంతమంది స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటుంది, ఎలా ఆలోచించారు అసలు? నార్మల్గా చూస్తే కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏమనుకుంటారు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అని అంటే హై క్లాస్ సబ్జెక్ట్ అది. చాలా మంది ఎలా అంటే గొప్ప వాళ్ళే చదువుకుంటారు, డబ్బు ఉన్న వాళ్ళే చదువుకుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళకు స్పెషల్గా చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది మనతోని కాదు ఫ్యాషన్ డిజైనింగ్. అది ఫస్ట్ మైండ్ సెట్ తీసేయాలి. అంటే ఇప్పుడు మనం ఫ్యాషన్ డిజైనింగ్ ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో పెడితే ఎక్కువ ఫీజెస్ ఉంటాయి, అట్లా కాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే మనం కాలేజ్ పెడితే స్టూడెంట్స్ రావడం కాదు, స్టూడెంట్స్ ఉన్న దగ్గరే మనం కాలేజ్ పెట్టామనుకోండి వాళ్ళకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు అమీర్పేట్ అనేది హైదరాబాద్కి హార్ట్ లాంటిది. మెట్రో కానీ మీరు ఏదైనా చూసుకోండి, అమీర్పేట్ స్పాట్ అనేది కాదు. ఎవరైనా ఊర్లో హైదరాబాద్కి వెళ్తున్నా అంటే ఇక్కడ అమీర్పేట అదే అంటారు. అదే అంటున్నా, అమీర్పేట్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది ఇప్పుడు. ఇంకొకటి ఏంటి అని అంటే ఐటీ కోర్సెస్ కానీ మీరు మొత్తం అమీర్పేట్లో ఉంటుంది. జావా కానీ పైథాన్ అన్ని కోర్సెస్ అన్ని అక్కడే ఉంటాయి. కాబట్టి మనం ఒక దగ్గర తీసుకువెళ్ళి స్టూడెంట్స్ని ఎందుకు తీసుకొని రావాలి? స్టూడెంట్స్ ఉన్న దగ్గరే మనం పెట్టామనుకోండి వాళ్ళకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇక్కడ చదువుకొని ఏదైనా కోర్స్ ఒక 2 hours అక్కడ చేశారనుకోండి, రిమైనింగ్ ఇక్కడ హాఫ్ చేసుకోవచ్చు. జనరల్ గా చూస్తే ఏ మనిషికైనా అమీర్పేట అనేది అందరికీ తెలుసు, వెల్ నోన్ ఏరియా. కాబట్టి ప్రజలకు కానీ లేదు అని అంటే నార్మల్ గా స్టూడెంట్స్ కి దగ్గర ఉండాలి అన్న కాన్సెప్టే మాది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ కొండాపూర్ అటువైపు ఉండాలంటే వాళ్ళకి హాస్టల్ కానీ ఫుడ్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటాయి అక్కడ. బట్ అమీర్పేటలో ఉండడం వల్ల ఇటు ఖర్చు ఫెసిలిటీ కూడా దగ్గర ఉంటుంది. అండ్ ఐటీ కూడా అక్కడ క్లాస్ నేర్చుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో క్లాస్ రావచ్చు. సో ట్రావెలింగ్ కూడా ఇష్యూ ఉండదు, పెద్ద ప్లానింగ్. ఎందుకు అని అంటే ఇప్పుడు మనము ఇందాక చెప్పినట్టు ఫ్యాషన్ అనేది చాలా ఖర్చుతో లేదు, ఎవ్రీబడి ఎవరైనా చేసుకోవచ్చు అన్న మోటోనే నేను తీసుకొని రావాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మెయిన్ మోటో. అందరూ బయటికి రావాలి, అందరూ కోర్స్ చేయండి, ఏదన్నా మీకు నచ్చింది కోర్స్ చేయండి. మీకు 1 year 2 years ఇట్లా లెంతీవి లేవు, మీరు చెయ్యలేరు, 6 months చేయండి. 6 months చేసిన తర్వాత మీకున్న కాన్ఫిడెంట్ ఎంత పెరుగుతుందో మీరు చూడండి. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, దాంతో మీకు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అదొక పట్టు వస్తుంది, మీరు తప్పకుండా అందులో సక్సెస్ అవుతారు. నైస్ రచన గారు, నిజంగా మీరు చెప్తుంటే వావ్, ఇన్ని ఫ్యాషన్ డిజైనింగ్లోనే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది కూడా దానికి డబల్ INFD ఇస్తుంది అనమాట. సో అంటే నార్మల్గా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఫీజ్ స్ట్రక్చర్ గురించి కూడా జస్ట్ వాళ్ళకి ఒకటేసారి పే చేయండి అనే బర్డన్ ఇవ్వకుండా మీకు ఉన్నప్పుడు మంత్లీ పే చేసుకోవచ్చు, అది 3 monthsకి ఒకసారి ఇవ్వడం, ఈవెన్ 6 monthsకి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. సో అందులో కూడా మళ్ళీ 30% అంటే వాళ్ళకి టెన్షన్ ఇవ్వద్దు, మనము నాలెడ్జ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఏదన్నా సబ్జెక్ట్ ఇస్తున్నాము అని అంటే వాళ్ళ దగ్గర నుంచి మనీ పీడించి తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు అందరు స్టూడెంట్స్ కాదు, కొంతమంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు ఇట్లా కొంచెం ఫైనాన్షియల్లీ బాగాలేదు మాకు అని అంటే హెల్ప్ చేద్దాము. ఒక 1 year మనం హెల్ప్ చేసాం అనుకోండి, వాళ్ళ జీవితాంతం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిల్చుంటారు. అప్పటికప్పుడు సహాయం చేయడం కాదు, లైఫ్ లాంగ్ మనం సహాయం చేయకపోయినా ఒక్కసారి చేసిన సహాయం వాళ్ళకి జీవితాంతం గుర్తుండాలి అని అంటే అదొక్క ఎడ్యుకేషన్ తోనే అవుతుంది. ఇంకా మీరు ఎంత డబ్బు ఇచ్చినా అది అప్పటి వరకే, కానీ ఒక ఎడ్యుకేషన్ ఇస్తే మాత్రం ఆ లైఫ్ అనేది లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటారు. కరెక్ట్. ఇంత మంచి ఫెసిలిటీస్, ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవ్వరు కూడా అసలు మిస్ చేసుకోకండి. నేను మీరు చెప్పిన తర్వాత నాకు కూడా ఈ జాబ్ చేసుకుంటూ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఏదో మనీ సంపాదిస్తామని కాదు, మన దగ్గర ఉన్న మనీ పోకుండా మనం సేవ్ చేసుకోవచ్చు, మన ఓన్ గార్మెంట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే, దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న మనకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.